హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో 90s కిడ్స్కి ఎంతో ఇష్టమైన రేగొడియాలు. ఈ రేగొడియాలతో చాలామందికి చాలా మెమరీస్ ముడిపడే ఉంటాయి. ఈ రేగొడియాలని సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు 360 రోజులు దొరికేవండి మనకి చిన్నతనంలో. ఈ రేగొడియాలని కొనుక్కొని ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఎన్నెన్నో ఆటలు ఆడుకుంటూ ఫ్రెండ్స్తో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదండి. మీకు కూడా గుర్తొచ్చే ఉంటుంది. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొని మీ పిల్లలతో పాటు రేగొడియాలను తింటూ మీ చిన్ననాటి గుర్తులన్నిటినీ మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సో అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇలా రేక్కాయలను అయితే తెచ్చుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇసుక మట్టి అన్నీ ఉంటాయి కదా, అలా లేకుండా శుభ్రంగా కడుక్కోండి. ఈ రేక్కాయలు మేము మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు నుంచే తెచ్చుకున్నాము. ఆ వ్లాగ్ కూడా షార్ట్ వీడియోలో పెట్టాను, చెక్ చేయండి. అయితే ఇలా తెచ్చుకున్న తర్వాత వాటిని ఇలాగ గింజలు తొక్కలు విడివిడిగా తీసుకోవాలి, పురుగులు ఏమన్నా ఉంటే తెలియడం కోసం. తర్వాత రేక్కాయలని శుభ్రం చేసుకొని ఇలా పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, బెల్లం అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను పచ్చిమిర్చిని ఇలా రోట్లో దంచుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు, మేము సరదాగా రోట్లో చేసుకున్నాము. ఇలా పచ్చిమిర్చిని దంచుకుంటూనే మనకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం జీలకర్రను కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. మనకి మిక్సీలో చేసినంత మెత్తగా అవ్వదు, కానీ రోటిలో కొంచెం కచ్చపచ్చగా నలుగుతుంది. అక్కడక్కడ పచ్చిమిర్చి పలుకు తగులుతూ చాలా బాగుంటుంది, మీకు ఏమాత్రం కారం ఉండదు, బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి మొత్తం నలిగిపోయిన తర్వాత దాన్ని పక్కకి తీసేసుకోండి. దాన్ని పక్కకి తీసుకున్న తర్వాత మనం ముందుగా ఈ గింజల్ని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం కదండి, రేక్కాయల్ని తొక్కల్ని మాత్రమే వేసి నలుపుకోండి. గింజలు నలిగినట్టయితే మనం పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ చిన్న చిన్న పలుకులు లాంటివి వాళ్ళకి గొంతులో గుచ్చుకుంటూ ఉంటాయి. సో అలా కాకుండా మేము ఇలా తొక్కలు విడిగా గింజలు విడిగా పెట్టుకున్నాం అనమాట. చాలామంది మొత్తం కాయని కూడా వేసి కుమ్ముతారు. మేము అలా కాకుండా ఇలా తొక్కలు మాత్రమే కుమ్ముతున్నాం అనమాట. ప్రాసెస్ కొంచెం పెద్దదే, కాకపోతే మనకి పిల్లలకి పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మిగిలిన కాయల్ని కూడా బాగా నలిపేసుకోవాలి. ఇలా కుమ్ముకున్న తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లాన్ని వేసుకోండి. బెల్లం వేసుకొని బాగా మెత్తగా కుమ్మండి. అది కొంచెం మీకు ఈ రేక్కాయల్లో జిగురు వల్ల అది కూడా కొంచెం సాగుతున్నట్టుగా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అలా బాగా నలిగిన తర్వాత అది కూడా మొత్తం పక్కన పెట్టేసుకొని మొత్తం అన్నిటినీ కలుపుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని కలుపుకొని కొంచెం రుచి చూసుకోండి. మీకు కారం కానీ ఉప్పు కానీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. రేక్కాయలు కొన్ని తీయగా ఉంటాయండి, కొన్ని పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉన్న వాటికి బెల్లం, పచ్చిమిర్చి అన్నీ కొంచెం ఎక్కువగానే పడతాయి. తీయగా ఉన్నట్టుకి కొంచెం తక్కువగా పడతాయి. కాబట్టి మన రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని మేము 2 రోజులు ఊరనిచ్చామండి. ఊరిన తర్వాత మనకి అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా తెలుస్తాయి. అలా ఊరిన తర్వాత ఇలా మనం రేగొడియాలను అయితే పెట్టేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద అయితే మీకు ఈజీగా వస్తాయి, లేదంటే స్టీల్ పళ్ళెల్లో కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా అన్నిటిని పెట్టుకున్నాక 2 రోజులు ఎండలో ఎండనివ్వండి. ఇలా 2 రోజులు ఎండిన తర్వాత మళ్ళీ తిరగేసి రెండో వైపును కూడా ఎండనిస్తే 4 రోజుల్లో మనకి మొత్తం పూర్తిగా ఎండిపోతాయి. ఇది కొంచెం శీతాకాలం కాబట్టి 4 రోజులు పడుతుంది, వేసవికాలంలో అయితే 2 రోజులు ఎండిపోతాయి. చూసారు కదా మనకి రేగొడియాలన్నీ ఎలా చక్కగా ఎండిపోయినాయో, లోపల ఏమాత్రం పచ్చి లేకుండా ఉంటుంది. ఇలా ఎండబెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అన్నమాట రేగొడియాలు. అంతేనండి, చాలా సింపుల్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. మీరు కూడా మన రెసిపీని ఫాలో అవుతూ రేగొడియాలు పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.